హాయ్ అండి. ఎస్‌విఎల్ డిజిటల్ నాలెడ్జ్‌కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్ సర్వే ట్రైనింగ్‌లో భాగంగా చతుర్భుజముల గురించి తెలుసుకుందాం. అయితే ఇప్పటివరకు మనం ట్రయాంగిల్ గురించి డీటెయిల్‌గా తెలుసుకున్నాం. సో, ఇది మన చతుర్భుజాలు ఇవి నేర్చుకున్నట్టయితే మనము మన బేసిక్ టాపిక్స్ అనేటివి అన్నీ కంప్లీట్ కావడం జరుగుతుంది. సో, ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజము. చతుర్భుజం అంటే ఏందంటే చతురు అంటే 4. సో, 4 భుజములు కలిగి ఉంటుందన్నట్టు. సో, ఈ 4 భుజములు వీటి కోణాల మొత్తం 360 డిగ్రీస్. అంటే ఇక్కడ చూసినట్టయితే ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. అంటే మొత్తం 4. సో, ఇది మొత్తం కలిపినట్టయితే మనకి 360 డిగ్రీస్ ఉండడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. కర్ణం 2 త్రిభుజములుగా విడదీయాలి. అంటే ఇప్పుడు ఇట్లా మనం కర్ణం గాంకి ఇట్లా డైరెక్ట్ అంటే హైపోటెనస్ ఈ కర్ణం గాంకి ఇలా మనం గీసినట్టయితే 2 త్రిభుజాలు ఏర్పడుతుంది. ఇదొక త్రిభుజము, ఇదొక త్రిభుజము. సో, ఈ విధంగా మనకి చిత్రసం ఉండడం జరుగుతుంది. సో, ఈ శీర్షం నుండి మనము ఈ కర్ణం నుండి శీర్షంకి మనం బైసెక్ట్ చేసినట్టయితే ఇలా త్రిభుజాలు మనకి ఏర్పడే అవకాశం ఉంటుందన్నట్టు. ఓకే. లంబకోణ త్రిభుజాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ దీని వైశాల్యం వచ్చేసరికి ఏంటంటే హాఫ్ ఇంటూ h1 అంటే ఈ h1 ఇది h2. సో, ఇది కర్ణం నుండి h1 h2 ఇంటూ ఈ బేస్ అంటే ఇది కర్ణము. దీన్ని మనం మల్టిప్లై చేసినట్టయితే మనకి దీని యొక్క వైశాల్యం రావడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. ఈ విధంగా మనము కనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చతురస్రం అంటే ఏంటంటే స్క్వేర్ అంటే ఏంటంటే 4 భుజములు సమానంగా ఉంటాయి. అంటే ఏ భుజం చూసినా కానీ సేమ్ లెంత్ ఉంటుంది అన్నట్టు. సో, ఎదురెదురు భుజాలన్నీ ఆల్మోస్ట్ సమానంగా ఉంటాయి. వీటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీ మొత్తం లంబకోణంగా ఉంటాయి అన్నట్టు. సో, ఈ భుజాలు కూడా సమానం. దీని వైశాల్యం వచ్చేసరికి ఏ స్క్వేర్. సో, నెక్స్ట్ దీర్ఘచతురస్రం అంటే ఏంటంటే రెక్టాంగిల్. సో, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే రెక్టాంగిల్ ఏంటంటే ఎదురు భుజములు సమాంతరము. అంటే ఏవైనా 2 ఎదురు భుజాలు అంటే ఈ భుజం సమానంగా ఉంటుంది. సో, ఇది ఈ భుజం సమానంగా ఉంటుంది. వీటి మధ్య యాంగిల్ కూడా సేమ్ 90 డిగ్రీస్లలో ఉంటుంది అన్నట్టు. ఓకే. దీని వైశాల్యం ఈక్వల్స్ పొడవు ఇంటూ ఎడల్పు. సో, నెక్స్ట్ సమలంబ చతుర్భుజం అంటే ట్రెపిజియం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మన క్యాల్కులేషన్ కోసం మనకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో, ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో, ఈ ట్రెపిజియంలో ఏంటంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి అన్నట్టు, సమాంతరంగా ఉంటాయి 2. ఇప్పుడు చూసినట్టయితే ఏబి అండ్ సిడి అనేటివి ఇవి ఒక జత భుజములు మాత్రం సమాంతరం గల చతుర్భుజములు. అంటే 2 90 డిగ్రీస్లలో ఈక్వల్ డిస్టెన్స్లో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు. సో, ఎక్కడ కానీ క్రాస్ అవ్వడం కానీ జరగదు అన్నట్టు. సో, ఇందులో మనకేంది ఒక రెక్టాంగిల్ వస్తుంది, ఇందులో ఒక ట్రయాంగిల్ రావడం జరుగుతుంది అన్నట్టు. దీని యొక్క వైశాల్యం వచ్చేసరికి హాఫ్ ఇంటూ బేస్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు బి నుండి సి వరకు ఈ 2 హైట్లని మనం ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలన్నట్టు h1 h2. సో, నెక్స్ట్ సమాంతర చతుర్భుజం అంటే పారలోగ్రామ్ అంటే ఏంటంటే ఎదురెదురు భుజాలు అంటే సమానంగా ఉంటాయి. అంటే ఈ భుజం సమానంగా ఉంటుంది. సో, ఈ భుజం సమానంగా ఉంటుంది. సో, మనం కర్ణం కనుక అంటే హైపోటెన్షన్ మనం గీసినట్టయితే ఇవి సమభాగాలుగా డివైడ్ అయ్యే అవకాశం ఉన్నదన్నట్టు. సో, ఇక్కడ మన దీని వైశాల్యం ఏంటంటే దీని యొక్క ఎత్తు అంటే ఇప్పుడు ఈ శీర్షం నుండి మనము బైసెక్ట్ చేసినట్టయితే ఇక్కడ 90 డిగ్రీస్తో మనకి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. ఈ హైట్ ఇంటూ ఈ భుజం అన్నట్టు. సో, మనకు అప్పుడు ఏంటంటే మనకి దీని యొక్క వైశాల్యం రావడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ అండి. సో, బహుభుజి అంటే పాలిగాన్ అంటే 4 భుజాల కన్నా అధికముగా గల భుజములచే ఆవరించబడిన సమతల ఆకారం. అంటే ఏంటంటే 3 భుజాలు ఉంటేనేమో ట్రయాంగిల్ ఏర్పడుతుంది. సో, 4 భుజాల కన్నా ఎక్కువ అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 1 2 3 4 5 అంటే 4 భుజాల కన్నా ఎక్కువ ఉన్నది. సో, ఎన్ని భుజాలు ఉన్నాయి? 5 భుజాలు ఉన్నది. సో, ఇందులో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఏర్పడతాయి అంటే 5 - 2 అప్పుడు ఏంది మనకి 3 ట్రయాంగిల్స్ ఏర్పడతాయి అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా ఏర్పడుతుంది అన్నట్టు. సో, ఈ విధంగా మనకి 3 ట్రయాంగిల్స్ ఏర్పడే అవకాశం ఉన్నదన్నట్టు. ఇందులో పాలిగాన్లో అంటే ఎన్ని భుజాలు ఉంటాయో అందులో -2 చేస్తే మనకి అన్ని త్రిభుజాలు ఏర్పడతాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి దీని వైశాల్యం ఏంటంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.